హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లో ఎన్‌జీ కంటైనర్‌కి, ఎన్‌జీ టెంప్లేట్‌కి, ఎన్‌జీ కాంటెంట్‌కి ఈ మూడిటికి డిఫరెన్సెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనకి హెచ్‌టీఎంఎల్‌లో జనరల్ ట్యాగ్స్ ఎలా ఉన్నాయి, పారాగ్రాఫ్ ట్యాగు, హెడ్డింగ్ ట్యాగు, ఫార్మ్ ట్యాగ్ ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ ఎలా అయితే ఉన్నాయో, అలా మనకి యాంగులర్‌లో 3 ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. ఆ 3 ఎన్‌జీ కంటైనరు, ఎన్‌జీ కాంటెంట్, ఎన్‌జీ టెంప్లేటు. మనకి హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఎందుకు హెడ్డింగ్స్‌ని డిస్‌ప్లే చేయడానికి, పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది పారాగ్రాఫ్‌ని డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఈ 3 ట్యాగ్స్‌కి ఒక్కొక్క పర్పస్ ఉంది. దానికోసం మనం యూజ్ చేస్తాం. ఎన్‌జీ కంటైనర్ అంటే మనకి నేమ్‌లోనే కంటైనర్ అని ఉంది. జనరల్‌గా కంటైనర్‌లో ఏదో ఒక థింగ్స్ అనేవి ప్లేస్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఎన్‌జీ కంటైనర్‌లో ఏదైనా రాసుకోవచ్చు. ఏం రాసుకున్నా మనకి బెనిఫిట్ ఏంటి అనంటే ఇలా రాయడం ఎన్‌జీ కంటైనర్‌లో ఇది రాయడం ద్వారా ఇప్పుడు నేను దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఇక్కడ రాస్తున్నా. మనకి అవుట్‌పుట్ అనేది బ్రౌజర్‌లో ఇలా కనిపిస్తుంది. దాని లోపల కంటెంట్. కానీ మనం ఆ ఎలిమెంట్స్ యొక్క సోర్స్ కోడ్ చూసినట్టయితే బ్రౌజర్‌లో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసినట్టయితే ఆ ఎలిమెంట్స్ యొక్క సోర్స్ కోడ్ చూసినట్టయితే మనకి యాప్ రూట్ కాంపోనెంట్‌లో ఒక డివ్ వచ్చింది. ఒక పారాగ్రాఫ్ వచ్చింది. అంటే పారాగ్రాఫ్ ట్యాగు కనిపిస్తుంది. డివ్ ట్యాగు కనిపిస్తుంది. కానీ మనం అదే విధంగా ఎన్‌జీ కంటైనర్ కూడా రాసాం కదా! యాక్చువల్‌గా అక్కడ ఎలా డిస్‌ప్లే అవ్వాలి? ఎన్‌జీ కంటైనర్ కూడా డిస్‌ప్లే అవ్వాలి. పి అనే ట్యాగ్ ఎలా అయితే ఉందో. కానీ మనకక్కడ అది కామెంట్ అయిపోయింది. అంటే ఈ బ్రౌజరు ఆ ట్యాగ్‌ని ఇగ్నోర్ చేసేస్తుంది. కానీ దాని లోపల కంటెంట్ మట్టుకి చూపిస్తుంది. సో, మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనంటే, సపోజ్ ఇప్పుడు మనకి ఒక 100 నంబర్స్ ఉన్నాయి యారేలో. ఇప్పుడు ఆ 100 నంబర్స్‌ని మనం ఇటరేట్ చేసి ప్రింట్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఎలా ప్రింట్ చేస్తాను? డివ్ స్టార్ ఎన్‌జీ ఫర్ ఈజ్ ఈక్వల్ టు లెట్ నంబర్ ఆఫ్ నేను ఇక్కడ 100 కాదు గానీ జస్ట్ ఒక 5 ఆర్ 6 తీసుకుంటున్నా యారే. ఈ యారేలో 70, 60, 9, 5 ఇలా ఒక 6 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ యారేలో ఎన్ని నంబర్స్ అయితే ఉన్నాయో ఒక్కొక్క నంబర్‌ని ఒక్కొక్క ఇటరేషన్‌లో ప్రింట్ చేయాలి. సో, ఇక్కడ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి నంబర్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుంది? ఆ ఎన్‌జీ కంటైనర్ ట్యాగ్ తీసుకున్నాం కానీ ఇప్పుడు నేను దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. నార్మల్‌గా ఒక డివ్ తీసుకొని ఆ డివ్‌ని ఇటరేట్ చేసాము. ఎన్ని సార్లు యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని సార్లు ఇటరేట్ అవ్వాలని ఇచ్చాం. సో, ఇక్కడ మనకి ఇలా నంబర్స్ అయితే ప్రింట్ అయినియి. కానీ మనం ఈ యాప్ రూట్ కాంపోనెంట్‌ని ఎక్స్‌పాండ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎన్ని డివ్స్ అయితే ఉన్నాయో దాని మీనింగ్ ఏంటంటే యారేలో అన్ని ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో, ఇక్కడ మనకి ఎన్ని డివ్స్ క్రియేట్ అవుతున్నాయి? 6 క్రియేట్ అయినాయి కాబట్టి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనకి 100 ఉంటే 100 టైమ్స్ ఈ డివ్ ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ మనకసలు అక్కడ డివ్ ట్యాగ్ అవసరం లేదు. అక్కడ కంటెంట్ మాత్రమే మనకు కావాలి. అంటే మనకి ఇది డివ్ ట్యాగ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. డివ్ ట్యాగ్ అనేది బ్రౌజర్ అక్కడ సోర్స్ కోడ్‌లో కన్సిడర్ చేస్తుంది కాబట్టి 100 టైమ్స్ ఆ ట్యాగ్‌ని జనరేట్ చేసి డిస్‌ప్లే చేస్తుంది మనకి. కానీ మనకి ఈ ట్యాగ్‌ని ఇన్ని సార్లు జనరేట్ చేయవసరం లేదు. జస్ట్ మనకి దీని లోపల కంటెంట్ ఉంది కదా! అది మాత్రమే కావాలి. ఇది ఏ ట్యాగ్‌లోనూ అవసరం లేదు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చంటే ఎన్‌జీ కంటైనర్ అని ఇచ్చినట్టయితే బ్రౌజరు దీని లోపల ఉన్న కంటెంట్‌ని డిస్‌ప్లే చేస్తుంది కానీ ఆ ట్యాగ్‌ని ఇగ్నోర్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు మనకి నంబర్స్ అనేవి జనరేట్ అయినాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ నంబర్స్‌కి ఒక ట్యాగ్ అంటూ ఏమీ లేదు సెపరేట్‌గా. నార్మల్‌గా టెక్స్ట్ మాత్రమే డిస్‌ప్లే అయింది. ఆ నంబర్‌కి సంబంధించింది. ఇందాకైతే 100 ఉంటే 100 డివ్స్ జనరేట్ అయ్యాయి. బ్రౌజర్ 100 టైమ్స్ ఆ డివ్ ట్యాగ్‌ని జనరేట్ చేయాల్సొచ్చేది. కానీ ఇప్పుడు మనకి ఎన్‌జీ కంటైనర్‌ని యూజ్ చేయడం ద్వారా బ్రౌజర్ యొక్క వర్క్ అనేది రెడ్యూస్ చేస్తున్నట్టుగా మనం అస్యూమ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈ ఎన్‌జీ కంటైనర్ ట్యాగ్‌ని ఇంకొక కేస్‌లో ఎప్పుడంటే మనం ఇక్కడ ఎన్‌జీ ఫర్ అనేది ఒక స్ట్రక్చరల్ డైరెక్టివ్. ఇదే స్ట్రక్చరల్ డైరెక్టివ్‌తో పాటు ఇంకొకటి యూజ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఎన్‌జీ ఇఫ్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అనంటే ఇక్కడ మనకున్న యారేస్‌లో ఓన్లీ ఈవెన్ నంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇటరేట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్ లోపల
సో, ఇక్కడ ఎన్‌జీ ఫర్ ఇచ్చాం కదా! దీని లోపల మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ ఇంకొక ఎన్‌జీ ఇఫ్ ఇస్తే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. సో, ఎన్‌జీ ఫర్ అనేది ఇక్కడ రాసాం కదా! ఇప్పుడు మన ఇంకో రిక్వైర్మెంట్ ఏంటి? ఎన్‌జీ ఇఫ్ అని రాస్తే మనకక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. అంటే యాంగులర్‌లో మనం ఒక ట్యాగ్ లోపల ఒకే ఒక్క స్ట్రక్చరల్ డైరెక్టివ్ యూజ్ చేసుకోగలం. ఎన్‌జీ ఫర్ గానీ, ఎన్‌జీ ఇఫ్ గానీ, ఎన్‌జీ స్విచ్ కానీ ఇలాంటివి ఏదో ఒకటే యూజ్ చేసుకోగలం. మల్టిపుల్ యూజ్ చేయాలి అంటే మళ్ళీ మనం ఏం యూజ్ చేయాలి? ఆ ప్లేస్‌లో యూజ్ చేయడం కుదరదు కాబట్టి ఇక్కడేమో ఒక్కొక్కసారి ఒక్కొక్క నంబర్‌ని ఇటరేట్ అవుతున్నాం. ఇప్పుడు మనం ఇటరేట్ అయ్యాక మళ్ళీ మనం ఎక్కడ చెక్ చేస్తాము? లోపల ఇంకొక ట్యాగ్ తీసుకొని చెక్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డివ్ తీసుకొని ఈ డివ్ లోపల మనం ఏం చెక్ చేస్తాము? ఎన్‌జీ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ మోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి? మనం ఇటరేట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క నెంబర్ వస్తుంది. ఇక్కడికి వస్తుంది కదా! ఆ నెంబరు మోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈవెన్ అవుతే అప్పుడు మాత్రమే మనం డిస్ప్లే చేయాలి. అప్పుడు మనకి నమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న యారేలో నేను కొన్ని ఈవెన్, కొన్ని ఆడ్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ యాప్ రూట్ అనే కాంపోనెంట్‌ని నేను ఎక్స్‌పాండ్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి ఈవెన్ నంబర్సు 80 ఒకటే వచ్చింది. సో, 80, 60, 8 ఇలా వచ్చినాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎన్‌జీ కంటైనర్ అనేది పైన యూజ్ చేసాము. అక్కడ నో ప్రాబ్లమ్. ఇక్కడ ఎన్‌జీ కంటైనర్ యూజ్ చేసాం కాబట్టి కొత్త ట్యాగ్ ఏమీ జనరేట్ అవ్వలే. సో, ఇక్కడ మనకి ఈ ఎన్‌జీ కంటైనర్ అనేది ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని సార్లు ఇగ్నోర్ అయిపోతుంది. ఇక్కడ ఏ ట్యాగ్ డిస్‌ప్లే అవ్వట్లే. కానీ మళ్ళీ మనకి ఇక్కడ ఇంకొక చోట డిస్‌ప్లే అవుతుంది. సో, అంటే మనం ఏం చేయొచ్చనంటే ఇక్కడ కూడా మనకి ట్యాగ్ జనరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ దానిలో కంటెంట్ మాత్రమే మనకి జనరేట్ అవుతే చాలు అని అనుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఎన్‌జీ కంటైనర్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుందనంటే ట్యాగ్ అనేది డిస్‌ప్లే అవ్వకుండా జస్ట్ దానిలో కంటెంట్ మాత్రమే డిస్‌ప్లే అవుతుంది సోర్స్ కోడ్‌లో. ఇప్పుడు యాప్ రూట్‌ని ఎక్స్‌పాండ్ చేసుకున్నట్టయితే మనకి ఆ ఫస్ట్ డివ్ తప్ప రిమైనింగ్ ఎక్కడ డివ్స్ లేవు, ఏ ట్యాగ్స్ లేవు. జస్ట్ దానిలో కంటెంట్ మాత్రమే మనకి కనిపిస్తుంది. సో, మనం ఎప్పుడైనా ఏదైనా ఎడిషనల్ ట్యాగ్ తీసుకోకుండా మనం ఒక అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేయాలి అని అనుకుంటే ఆ ప్లేస్‌లో మనం ఎన్‌జీ కంటైనర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అనంటే ఇప్పుడు మనం జనరల్‌గా డివ్ ట్యాగ్స్‌కి ఒక స్టైల్ ఇచ్చామని అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ కూడా డివ్ ట్యాగ్ అని ఇచ్చాను. ఇక్కడ నాకు స్టైల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను డివ్ ఎందుకు రాసాను అనంటే జస్ట్ ఒక బ్లాక్ స్టార్ట్ అవ్వడం కోసం రాసాను. ఆ బ్లాక్ ఎందుకు అనంటే ఇటరేట్ అయ్యి రావడం కోసం. ఇక్కడ నాకు డివ్ అనేది అవసరం లేదు. కానీ నేను డివ్ యూజ్ చేయడం ద్వారా డివ్‌కి అప్లై చేసిన స్టైల్స్ దీనికి కూడా అప్లై అయిపోతాయి. అలాంటి కేసెస్‌లో కూడా మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ ఎన్‌జీ కంటైనర్ అని యూజ్ చేసుకున్నట్టయితే ఆ స్టైల్స్‌ని దీనికి అప్లై చేయకుండా చేయొచ్చు. ఈ ట్యాగ్ కూడా మనకి బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవ్వకుండా ఉంటుంది. సో, ఇప్పుడు నెక్స్ట్‌ది ఎన్‌జీ టెంప్లేట్ గురించి చూద్దాము. ఈ ఎన్‌జీ టెంప్లేటు లోపల మనం ఏ కంటెంట్ అయినా రాసినప్పుడు నార్మల్‌గా మనకి బ్రౌజరు అవుట్‌పుట్ అనేది చూపించదు. దీని లోపల మనం ఏం రాసినా మనకి చూపించదు. జస్ట్ మనకి థిస్ ఈజ్ డివ్ అని ఒకటే చూపించింది. ఆ థిస్ ఈజ్ డివ్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పై డివ్‌లోది. ఇప్పుడు నేను ఇది కూడా తీసేస్తున్నా. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ ఏమీ చూపించట్లే. ఎందుకనంటే మనం ఎన్‌జీ టెంప్లేట్‌లో ఏదైనా రాస్తామో ఆ రాసిన కంటెంటు యాంగులర్ నార్మల్ ట్యాగ్స్ లాగా కన్సిడర్ చేయదు. ఈ లోపల ఉన్న కంటెంట్ మనం డిస్‌ప్లే చెయ్యాలి అని అనుకుంటే బ్రౌజర్‌లో దీనికి ఖచ్చితంగా స్ట్రక్చరల్ డైరెక్టివ్‌తో లింక్ చేయాలి. స్ట్రక్చరల్ డైరెక్టివ్ అంటే ఏంటి? ఎన్‌జీ ఫర్, ఎన్‌జీ స్విచ్, ఎన్‌జీ ఇఫ్ ఇలాంటివి ఏదో ఒకటి ఇక్కడ యూజ్ చేస్తేనే దీనికి వర్క్ అవుతుంది. లేకపోతే మనం
ఏదో ఒక ప్లేస్లో స్ట్రక్చరల్ డైరెక్టివ్ సిఎన్జి ఇఫ్ యూజ్ చేసి అందులో ఎల్స్ ప్లేస్లో ఇక్కడికి వచ్చేలాగా మనం బ్లాక్ ఇస్తే అప్పుడే మనకి వర్క్ అవుతుంది. ఇక్కడైనా స్ట్రక్చరల్ డైరెక్టివ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే వేరే చోట స్ట్రక్చరల్ డైరెక్టివ్ యూజ్ చేసి ఈ బ్లాక్కి టెంప్లెట్ రెఫరెన్స్ వేరియబుల్ ద్వారా పాయింట్అవుట్ చేసినా మనకి వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఎన్జీ టెంప్లెట్లో సమ్ టెక్స్ట్ రాస్తున్నా, దిస్ ఈజ్ ఎన్జీ టెంప్లెట్ కంటెంట్ అని. మనకి అవుట్పుట్ ఏమీ రావట్లేదు. ఇప్పుడు నేను అక్కడ జస్ట్ ఎన్జీ ఇఫ్ అనే ఒక స్ట్రక్చరల్ డైరెక్టివ్ని యూజ్ చేస్తున్నా. ఎన్జీ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు నేను డైరెక్ట్గా ట్రూ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏమైంది, నెక్స్ట్దే ఎన్జీ టెంప్లెట్. మనం ఎన్జీ కంటైనర్లో రాసిన కంటెంట్ అయితే డిస్ప్లే అవుతుంది, కానీ ఆ ట్యాగ్ అనేది సోర్స్ కోడ్లో ఇంక్లూడ్ అవ్వట్లేదు. కానీ మనం ఎన్జీ టెంప్లెట్లో ఏదైతే రాస్తామో అది బై డిఫాల్ట్ డిస్ప్లే కూడా అవ్వదు. అసలు కంటైనర్ ట్యాగ్లో రాసింది అయితే డిస్ప్లే అవుతుంది, కానీ ఆ ట్యాగ్ అనేది ఇగ్నోర్ అయిపోతుంది. అదే ఎన్జీ టెంప్లెట్ అని తీసుకున్నట్టయితే ఈ ఎన్జీ టెంప్లెట్ లోపల మనం ఏం రాసినా నార్మల్గా బ్రౌజరు ఇగ్నోర్ చేసేస్తుంది. ఇక్కడ మనకి పైన డివ్ తీసేస్తున్నా. ఇప్పుడు మనకి ఏ అవుట్పుట్ చూపించట్లే. సో ఎందుకనంటే ఎన్జీ టెంప్లెట్ అనేది వర్క్ అవ్వాలి అని అంటే అది ఏదో ఒక స్ట్రక్చరల్ డైరెక్టివ్తో పాయింట్అవుట్ చేసి ఉండాలి. అంటే మనం స్విచ్ కేసెస్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ యూజ్ చేస్తాం కదా, అలాంటి వాటితోనే మనం ఈ ఎన్జీ టెంప్లెట్ యొక్క కంటెంట్ని మనం డిస్ప్లే చేయగలుగుతాము. ఇప్పుడు ఎన్జీ టెంప్లెట్ ట్యాగ్లో ఏదైనా ఒక డేటా మనం బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ టెంప్లెట్కి మనం ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చి, నేను టెంప్ అని ఇస్తున్నా, ఈ టెంప్ అనే రిఫరెన్స్ దేనికైతే ఉందో దాన్ని మనం స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ యూజ్ చేస్తాం కదా, ఇఫ్లోను లేకపోతే స్విచ్ కేసులోను దీనికి పాయింట్అవుట్ అయ్యేలా రాయాలన్నమాట. అంటే ఇక్కడ నేను ఒక డివ్ తీసుకుంటున్నా. ఈ డివ్ ఏమో స్టార్ ఎన్జీ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ నేను లాగిన్ అనే ఒక ప్రాపర్టీని తీసుకుంటున్నాను. లాగిన్ అనే బులియన్ వాల్యూ ట్రూ అయితే మనకి ఎన్జీ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నేను లాగిన్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటాను టైప్ స్క్రిప్ట్లో. ఇప్పుడు ఈ వాల్యూ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి లాగ్డ్ ఇన్ సక్సెస్ అని ఒక టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ మనం లాగిన్ అనే ఒక ప్రాపర్టీని ఇద్దాము. లాగిన్ అనే ఒక ప్రాపర్టీ, దీని వాల్యూ నేను ఇనీషియల్గా ట్రూ అని ఇస్తున్నా. అండ్ ఇప్పుడు మనం ఈ లాగిన్ అనే ప్రాపర్టీ వాల్యూ ట్రూ ఉంటే దీన్ని డిస్ప్లే చేయాలి, లేకపోతే మనకి వేరే బ్లాక్ అనేది వెళ్ళాలి. సో ఆ వేరే బ్లాక్ మనం ఇక్కడ డివ్ అని కూడా తీసుకోవచ్చు, కానీ మనకి
కంటెంట్ మాత్రమే కావాలి. ఈ బ్లాక్‌కి సంబంధించిన ఎలిమెంట్ అవసరం లేదు అని అనుకుంటే, అంటే మనం డివ్ రాస్తే ఆ డివ్ అనేది బ్రౌజర్‌లో సోర్స్ కోడ్‌లో మనకు చూపించేస్తుంది. కానీ మనకి సోర్స్ కోడ్స్‌లో చూపించాల్సిన పని లేదు. కానీ ఈ ఎన్‌జీ టెంప్లేట్ లోపల ఉన్న కంటెంట్ మాత్రమే మనకి చూపించాలి అని అనుకుంటే, ఇలాంటి కేసెస్‌లో మనం ఈ ఎన్‌జీ టెంప్లేట్‌ని యూజ్ చేసుకున్నట్టయితే ట్యాగ్ అనేది మనకి కనిపించదు. బ్రౌజర్‌లో ఇగ్నోర్ అయిపోతుంది. కానీ ఆ ట్యాగ్ లోపల ఉన్న కంటెంట్ మాత్రమే మనకి డిస్‌ప్లే అవుతుంది అక్కడ. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాలి అనంటే, లాగిన్ అనే వాల్యూ ట్రూ ఉంటేనేమో లాగ్డ్ ఇన్ సక్సెస్ అని చూపించాలి. లేకపోతే ఎల్స్ మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏ బ్లాక్ వెళ్ళాలో ఇక్కడ మనం చెప్పాలి. ఎల్స్ టెంప్ అనే బ్లాక్‌కి డిస్‌ప్లే చేయమని బ్రౌజర్‌కి చెప్తున్నట్టు. సో, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో లాగిన్ను అది ట్రూ అయినప్పుడేమో ఈ ఈ లోపల ఉన్న కంటెంట్ చూపించాలి. ఒకవేళ ట్రూ కాకపోతే ఏ కంటెంట్ చూపించాలి అని చెప్పి ఎల్స్ అనే ఒక కీవర్డ్ తర్వాత ఒక రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఇస్తాం. ఆ రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఇక్కడ మనం ఇచ్చిందే ఇవ్వాలి. మనం ఏ బ్లాక్‌కి వెళ్ళాలో ఆ బ్లాక్‌కి మనం ఒక వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేయాలి. హ్యాష్ అనే సింబల్ అనేది యూజ్ చేయాలి యాంగులర్‌లో. ఈ మొత్తం బ్లాక్‌కి టెంప్ అనే నేమ్ ఇస్తున్నట్టు మనం ఇక్కడ ఎల్స్ బ్లాక్‌లో ఏమివ్వాలి అనంటే దాని నేమ్ ఇవ్వాలి. సో, బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు మనం హెచ్‌టీఎంఎల్‌లో టెంప్ అనే వేరియబుల్ ఎక్కడిచ్చామో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని డిస్‌ప్లే చేస్తుంది. సో, ఇప్పుడు మనకి ఇన్‌వాలిడ్ డీటెయిల్స్ అని ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తున్నా. ఇన్‌వాలిడ్ డీటెయిల్స్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి లాగ్డ్ ఇన్ సక్సెస్ అని వచ్చింది. ఎందుకనంటే మనం లాగిన్ వాల్యూ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి. అదే ఇప్పుడు నేను లాగిన్ వాల్యూ ఫాల్స్ అని ఇస్తే అప్పుడు మనకి లాగ్డ్ ఇన్ సక్సెస్ అని కాకుండా ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఎన్‌జీ టెంప్లేట్‌లో తీసుకున్న ట్యాగ్ అనేది చూపించదు. ఎన్‌జీ టెంప్లేట్ అనే ట్యాగు, ఎన్‌జీ కంటైనర్ అనే ట్యాగు బ్రౌజర్‌లో సోర్స్ కోడ్‌లో మనకి కనిపించదు. ఎందుకనంటే దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. జస్ట్ దాని లోపల ఉన్న కంటెంట్ మాత్రమే మనకిక్కడ చూపిస్తుంది. సో, ఇక్కడ నేను ఈ ఎన్‌జీ టెంప్లేట్ అని తీసుకొని దీనికి ఒక వేరియబుల్ ఇచ్చాను టెంప్ అని. ఆ టెంప్‌ని మనం ఎప్పుడు డిస్‌ప్లే అవ్వాలని చెప్తున్నాము? ఇక్కడ ఎల్స్ కండిషన్ ఇక్కడ ట్రూ కండిషన్ కాకుండా ఫాల్స్ వస్తే దీని వాల్యూ అప్పుడు మనం టెంప్‌కి వెళ్ళాలని చెప్తున్నాము. కాబట్టి బ్రౌజర్ అప్పుడు మాత్రమే ఈ ఎన్‌జీ టెంప్లేట్‌ని డిస్‌ప్లే చేస్తుంది. నార్మల్‌గా అయితే ఎన్‌జీ టెంప్లేట్ అనేది ఎప్పుడూ డిస్‌ప్లే అవ్వదు. దాన్ని ఏదైనా స్ట్రక్చరల్ డైరెక్టివ్ పాయింట్ ఔట్ చేస్తే అప్పుడు మాత్రమే దాని లోపల ఉన్న కంటెంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎన్‌జీ కాంటెంట్. ఎన్‌జీ కాంటెంట్ అనే ట్యాగ్ అనేది పేరెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్‌కి ఏదైనా ఒక డేటా డిస్‌ప్లే చేయాలి అనన్నా, లేకపోతే సమ్ హెచ్‌టీఎంఎల్ కంటెంట్‌ని డిస్‌ప్లే చేయాలి అనన్నా మనకి యూజ్ అవుతుంది. నార్మల్‌గా మనం పేరెంట్ కాంపోనెంట్, చైల్డ్ కాంపోనెంట్ ఎలా చెప్తాము? ఏదైనా ఒక కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్‌లో వేరే కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ నేమ్ ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే ఒకటి పేరెంట్, ఇంకొకటి చైల్డ్. సో, ఇక్కడ మనం యాప్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని యొక్క హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఫస్ట్ ఏమో దిస్ ఈజ్ పేరెంట్ అని ఇస్తున్నా. అండ్ దీని లోపల మనకి చైల్డ్ ట్యాగ్ అనేది రాస్తున్నాం. చైల్డ్ కాంపోనెంట్ అంటే ఏంటంటే ఇక్కడ నేను శాంపుల్‌గా ఏదో ఒకటి తీసుకున్నాను యాప్ లిస్ట్ అని. ఇది రాస్తున్నాం. ఇక్కడ మనకి ఏం డిస్‌ప్లే అవుతుంది ఈ ప్లేస్‌లో ఈ యాప్ లిస్ట్ అనే కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్ పేజ్ ఏదైతే ఉందో అది డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ నేను దిస్ ఈజ్ లిస్ట్ కాంపోనెంట్ అని రాస్తున్నా. సో, ఇప్పుడు మనకి 2 డిస్‌ప్లే అయినియి. కాకపోతే ఇప్పుడు నేను ఈ యాప్ లిస్ట్ అనే సెలెక్టర్ ఎక్కడైతే యూజ్ చేశానో దాని లోపల నేను ఏమి రాసినా మనకి లిస్ట్ కాంపోనెంట్‌లో చూపించదు. ఈ కాంపోనెంట్‌లో కూడా చూపించదు. అసలు ఎక్కడా చూపించదు. అది ఇగ్నోర్ చేసేస్తుంది బ్రౌజర్ బై డిఫాల్ట్. సో, ఇక్కడ నేను రాండమ్‌గా ఏదో డేటా
నీడ్ టు డిస్ప్లే ఇన్ చైల్డ్ కాంపోనెంట్ అని రాస్తున్నా. సో ఆ డేటా అనేది మనకి కనిపించట్లే. ఇది మనం ఇక్కడ రాసాం ఈ డివ్. కానీ ఈ డివ్ అనేది ఎక్కడ డిస్ప్లే అవ్వాలని మన మీనింగ్ అని అంటే ఈ కాంపోనెంట్ లోపల డిస్ప్లే అవ్వాలి, చైల్డ్ కాంపోనెంట్లో. కానీ డిస్ప్లే అవ్వట్లే. ఏం డిస్ప్లే అవుతుంది? ఓన్లీ ఈ యాప్ లిస్ట్ అనే కాంపోనెంట్ యొక్క హెచ్టిఎంఎల్లో ఏదైతే ఉందో అదే డిస్ప్లే అవుతుంది. ఆ కంటెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వట్లే, పేరెంట్ కాంపోనెంట్లోనే డిస్ప్లే అవ్వట్లే. కానీ యాక్చువల్గా దీని పర్పస్ ఏంటి అని అంటే ఈ కంటెంట్ అనేది మనకి చైల్డ్ కాంపోనెంట్లో డిస్ప్లే అవ్వాలి అని మన పర్పస్. ఇప్పుడు మనకు అలా డిస్ప్లే చేయడానికి యూజ్ అయ్యేదే ఈ ఎన్జీ కంటెంట్ అనే ఒక ఎలిమెంట్. ఎన్జీ కంటెంట్ అని మనం ఎప్పుడైతే చైల్డ్ కాంపోనెంట్లో ఒక ప్లేస్లో ఇస్తామో ఆ ప్లేస్లో మనకి పేరెంట్ కాంపోనెంట్లో ఈ ట్యాగ్ని ఎక్కడైతే రాస్తామో దాని ఓపెన్ క్లోజ్ మధ్యలో ఏదైతే రాస్తామో ఆ డేటా మొత్తం చైల్డ్ కాంపోనెంట్లో. ఇదేమో పేరెంట్ యాప్ కాంపోనెంట్ అనేది, ఈ లిస్ట్ కాంపోనెంట్ అనేది చైల్డ్. ఈ చైల్డ్ కాంపోనెంట్లో ఎన్జీ కాంటెంట్ అనే ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఇది మొత్తం వచ్చి ప్లేస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ఎన్జీ కాంటెంట్ ప్లేస్లో ఇది వచ్చి ఇలా డిస్ప్లే అవుతుంది. అలా రావాలి అని అంటే మనం ఇక్కడేమో పాస్ చేసింది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అని అంటే ఎన్జీ కాంటెంట్ అనేది ఇవ్వాలి. మనం అక్కడ రాసి ఇక్కడ డిస్ప్లే చేయడం ఎందుకు, డైరెక్ట్గా ఇక్కడే రాసుకోవచ్చు కదా అని అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాల్సిన డేటా ఈ కాంపోనెంట్లో లేదు, పేరెంట్ కాంపోనెంట్ నుంచి వస్తుంది. అలాంటప్పుడు మనం పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్కి డిఫరెంట్ వేస్ ఉంటాయి. అలాగే ఈ ఎన్జీ కాంటెంట్ కూడా వన్ ఆఫ్ ది వే అనమాట. ఈ ఎన్జీ కాంటెంట్లో మనం మల్టిపుల్ చైల్డ్ కాంపోనెంట్ని సెలెక్ట్ చేయొచ్చు. ప్రతి చైల్డ్ కాంపోనెంట్లో డిఫరెంట్ డేటాని ఇక్కడ పాస్ చేసినప్పుడు డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు నేను యాప్ లిస్ట్ అనేది 2 సార్లు రాస్తున్నా. దీంట్లోనేమో లిస్ట్ 1 అని డిస్ప్లే చేయాలని చూపిస్తున్నా, దీంట్లోనేమో లిస్ట్ 2 అని డిస్ప్లే చేయాలని చూపిస్తున్నా. లిస్ట్ 2 అని ఇక్కడ నేను ఇస్తున్నా. ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఫస్ట్ సారి ఏమో లిస్ట్ 1 వచ్చింది, నెక్స్ట్ టైం లిస్ట్ 2 వచ్చింది. అదే నేను ఇక్కడ ఈ యాప్ లిస్ట్ ప్లేస్లో లిస్ట్ 1 లిస్ట్ 2 ఇక్కడ నేను పాస్ చేయకపోతే మనం ఇక్కడ ఏం పాస్ ఇక్కడ డైరెక్ట్గా ఈ కాంపోనెంట్లో ప్రింట్ చేస్తే డివ్ అని చెప్పి లిస్ట్ 1 అని ఇస్తే లిస్ట్ కాంపోనెంట్ ఎన్నిసార్లు కాల్ అయినా మనకి లిస్ట్ 1 వస్తుంది. కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ కాంపోనెంట్ని ఫస్ట్ టైం కాల్ చేసాం కదా అక్కడ మనకి లిస్ట్ 1 అనే టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి, సెకండ్ టైం కాల్ చేసినప్పుడు లిస్ట్ 2 అని డిస్ప్లే అవ్వాలి. ఈ విధంగా ఇక్కడ రాసేస్తే మనకేమవుతుందని అంటే ప్రతిసారి అదే కంటెంట్ అనేది డిస్ప్లే అయిపోతుంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే మనకి సింపుల్ వే ఏంటి అని అంటే ఇక్కడ ఆ చైల్డ్ కాంపోనెంట్ ఎక్కడైతే కాల్ చేస్తున్నామో దాని ఓపెన్ క్లోజ్ మధ్యలో ఏదైతే డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటున్నామో చైల్డ్ కాంపోనెంట్లో ఇది పాస్ చేయాలి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక స్టాటిక్ టెక్స్ట్ని పంపచ్చు, ఒక వేరియబుల్ యొక్క వాల్యూని కూడా పంపచ్చు. అంటే నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, లేకపోతే ఒక యారేని తీసుకుంటున్నా, లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 1. నెక్స్ట్ L2 ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ 2 అని తీసుకుంటున్నా. ఇప్పుడు మనం పేరెంట్ కాంపోనెంట్లో చైల్డ్ కాంపోనెంట్ సెలెక్టర్ని ఎక్కడైతే యూజ్ చేసామో దీని ప్లేస్లో మనం ఒక వేరియబుల్ని ఇస్తున్నాం. ఆ వేరియబుల్ నేమ్ ఏంటి అని అంటే L1. ఇది కాల్ చేసినప్పుడేమో ఫస్ట్ టైం L1 అని ఇస్తున్నాం, సెకండ్ టైం L2 అని ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి లిస్ట్ 1 కాంపోనెంట్ యొక్క టెక్స్ట్ ఏమో లిస్ట్ 1, లిస్ట్ 2కి ఏమో లిస్ట్ 2 అని వచ్చింది. సో అంటే మనం ఎన్జీ కాంటెంట్ అనేది పేరెంట్ కాంపోనెంట్లో ఉన్న ఏదైనా ఒక డేటాని కానీ ఒక కంప్లీట్ హెచ్టిఎంఎల్
కంటెంట్‌ని కానీ చైల్డ్ కాంపోనెంట్‌లో చూపించాలి అని అనుకుంటే, ఒక్కొక్క చైల్డ్ కాంపోనెంట్‌లో డిఫరెంట్ వాల్యూస్‌ని పాస్ చేయాలి అని అనుకుంటే, మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో, ఇది ఎన్‌జీ కాంటెంట్, ఎన్‌జీ టెంప్లేట్, ఎన్‌జీ కంటైనర్‌కి డిఫరెన్సెస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.